రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఖమ్మం నుంచి మా ప్రతినిధి ఉపేందర్ అందిస్తారు. ఉపేందర్, ఇప్పటికే ఖమ్మం జిల్లా కూడా గ్యాస్ ఏజెన్సీ వద్ద బారులు తీరుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఏదైతే పశ్చిమాసియా దేశాల్లో ఉన్నటువంటి విద్యుత్ సంక్షోభం నేపథ్యంలోనే ఈ కొరత మాత్రం కొనసాగుతుందని అయితే మనం చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇప్పుడు అటు ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి భీకర పోరు నేపథ్యంలోనే ఈ గ్యాస్ కొరత అయితే ప్రధానంగా కనిపిస్తుంది. ఇప్పటికే అటు ఏదైతే ఏజెన్సీలు మొత్తం కూడా అటు గ్యాస్ కొరత లేదని చెప్పేసి చెప్తున్నప్పటికీ ప్రధానంగా మాత్రం ఇప్పుడు మాత్రం ఇక్కడ మాత్రం అంటే అంటే డొమెస్టిక్ సిలిండర్స్ కావచ్చు, అదేవిధంగా కమర్షియల్ సిలిండర్ల ధరలో మాత్రం హెచ్చుతగ్గులు ఉండటంతో అటు వినియోగదారులు కూడా భారీగా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కిరణ్ ఏజెన్సీ, అదేవిధంగా వర్ణిక ఏజెన్సీ కావచ్చు, ఇది ఇండియన్ ఇంధన ఏజెన్సీలో కూడా బాగా కొరతలు ఏర్పడుతున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఇక జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఏదైతే ప్రతి ఏజెన్సీకి దాదాపుగా 340 ఒక లోడ్ తో పాటే ఒక లోడ్ మాత్రమే ఇప్పిస్తున్నారు. అది కూడా రోజు విడిచి రోజు ఒక లోడ్ వస్తుండటంతో అటు వినియోగదారులు కూడా భారీగా తరలి వస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు గ్యాస్ వినియోగదారులు కూడా భారీగా కూడా అటు ఏజెన్సీల వద్దకు చేరుకొని తమకు గ్యాసులు వస్తాయో రావు అని చెప్పేసి ఒక గ్యాస్ ఏజెన్సీకి సంబంధించి దాదాపుగా ఇప్పటికే ప్రతి నియోజకవర్గంలో కూడా రైట్, థ్యాంక్ యూ ఉపేందర్. పశ్చిమాసియాలో ప్రస్తుతం నెలకొన్న ఉద్రిక్తత పరిస్థితి ప్రపంచ దేశాలను తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 2026 చివరిలో ప్రారంభమైన ఇరాన్ ఇజ్రాయెల్ ఘర్షణలు ఇప్పుడు మరింత తీవ్ర రూపం దాల్చాయి. పశ్చిమాసియా ప్రపంచానికి ప్రధాన చమురు, సహజ వాయువు సరఫరాదారుడిగా ఉంది. యుద్ధం కారణంగా దేశంలో గ్యాస్ కొరత తీవ్రంగా ఏర్పడింది. అయితే భారతదేశంలో ఎల్పీజీ, సిఎన్జి చమురు ఇంధనం డిమాండ్కు తగినంత అందుబాటులో లేదని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు కమర్షియల్ గ్యాస్ సప్లై తగ్గింది.